నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. భారతీయ జనతా పార్టీ కాంప్రమైజింగ్ పాలిటిక్స్ చేస్తుందని, ఎప్పుడో అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీ క్యాడర్ని, లీడర్స్ని సరిగా పట్టించుకోకపోవటం వల్ల, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయటం వల్ల బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయిందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. రాజాసింగ్ వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీని డ్యామేజ్ చేసేలా ఉన్నాయా? జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి క్యాండిడేట్స్ పెట్టమని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఒక విన్నపాన్ని తెలియజేశారు రాజాసింగ్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో జనసేనకి స్కోప్ లేదని రాజాసింగ్ చెప్పకనే చెప్తున్నారా? అంటే బీజేపీ ఎవరితోటి కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసింది? అటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అక్కడ పొత్తుల్లో అధికారంలో భాగస్వామ్యమైన బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు భాగస్వామ్యం కాలేకపోతుంది? తెలంగాణలో వాస్తవానికి ఆంధ్ర కన్నా 10 రెట్లు బీజేపీకి బలం ఉన్నప్పటికీ ఎందుకు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో నిలదొక్కలేకపోతుంది? ఇక మరొక అంశం చూస్తే, ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలపై నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. ఇక ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకి వైకాపా హాజరవుతుందా? ఈ నెల 17 జరగనున్నటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, అదేవిధంగా అసెంబ్లీతో పాటు శాసన మండల సమావేశాలు సైతం జరగనున్నాయి. డిఎస్సి నియామకాలపై అవకతవకలు జరిగాయని చెప్పేసి, స్పోర్ట్స్ కోటాలో తీవ్రమైనటువంటి అవినీతి అవకతవకలు జరిగాయని చెప్పేసి వైకాపా గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ పార్టీ చెందినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు, వారి అధ్యక్షతన గత 10 రోజుల నుంచి కూడా తీవ్ర రూపం దాల్చే నిరసనలు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరి ఇదే డిఎస్సి అంశం మీద ఆ 11 మంది శాసనసభ్యులు ఏపీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మరి వారి గలం ప్రజల్లోకి బలంగా వినిపిస్తుంది కదా. వాళ్ళు మళ్ళీ అసెంబ్లీకి వస్తారా? ఈసారైనా రారా? ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, రసవత్తర రాజకీయం. డిబేట్లో మనతో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ శాసనమండలి సభ్యులు. మనతో జుంకలో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా గాదే వెంకటేశ్వర గారు, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్, మనతో జుంకలో అందుబాటులో ఉన్నారు. మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్కలు జాయిన్ అయ్యారు. యార్లగడ్డ రామ్ కుమార్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో జూమ్కలు జాయిన్ అయ్యారు. ముందు మనం బీజేపీ సీనియర్ నేత యార్లగడ్డ రామ్ కుమార్ గారితో మాట్లాడదాం. రామ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గోషామహల్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ మీరు వినే ఉంటారు. పాత బస్తీలో బీజేపీ కాషాయ జెండాను ఎగరేసినటువంటి మీ పార్టీ నాయకుడు, బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పాత బస్తీ వ్యాప్తంగా బీజేపీ భావజాలాన్ని ధైర్యంగా ప్రజలకు తీసుకెళ్ళాను. బీజేపీ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పేసి మాట్లాడారు. ఎప్పుడూ అధికారంలోకి రావాల్సిన పార్టీ కొంతమందితో కాంప్రమైజ్ అవ్వటం వల్ల అధికారంలోకి రాలేకపోయిందని చెప్పేసి పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఏ విధంగా చూస్తారు సార్? అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అలాగే డిబేట్ లో మిగతా అందరికి కూడా నమస్తే అండి. యాక్చువల్గా ఈ టాపిక్ పైన తెలంగాణ నాయకులు ఎవరైనా బీజేపీ వాళ్ళు ఉంటే మాట్లాడితే మాకన్నా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను కాబట్టి. బట్ స్టిల్ అంటే అదే మళ్ళీ జాతీయ స్థాయిలో ఏమైనా మాట్లాడచ్చు, కానీ పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ కోసం మాట్లాడితే చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం. కానీ ప్రశ్నకు డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్తానండి. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమేటిక్ గా నడుస్తూ ఉంటది. ఇదంతా కూడా ఒక వ్యక్తికి, మిగతా పార్టీ లాగా కాకుండా ఒక వ్యక్తి మీద ఆధారపడకుండా వ్యవస్థల మీద ఆధారపడే పార్టీ. ఈ రోజు
రాష్ట్ర అధ్యక్షులు ఒక మనిషి ఉంటారు, రేపు అనుకోకుండా వేరే వాళ్ళు ఎవరో వస్తుంటారు, ఇంకొక రోజు ఇంకొకళ్ళు ఉంటారు, వేరే పార్టీలలాగా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాకుండా. సో అటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీలో డిసిప్లిన్ కూడా ఎంత ఇదిగా ఉంటుందో అలాగే వాళ్ళు మాట్లాడేంత డెమోక్రసీ కూడా కొంచెం ఉంటది. కాబట్టి అక్కడ లోకల్ పాలిటిక్స్ కోసం వారు ఆ ఏం మాట్లాడేది అదే ఎప్పుడో రావాల్సిందంటే ఖచ్చితంగా ఎప్పుడో రావాల్సిందని అందరికీ ఆశ ఉంటుంది, రావాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో 1-2% లో కానీ ఓవర్ నైట్ జరిగే ఒక ఇది మూమెంట్ వల్ల కానీ ఒక ఎమోషన్ వల్ల కానీ చాలా ఫలితాలు మారిపోతా ఉంటాయి. సో అవన్నీ పక్కన పెడితే ఈయన స్వయంగా ఏమన్నారంటే జనసేన కూడా రావచ్చున్నారు. ఏమంటే జనసేన ఇక్కడ మా మిత్రపక్షంగా ఉంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళు వస్తే ఇంకా బెటర్ గా రిజల్ట్స్ ఉంటాయని వారు ఆలోచన అయి ఉండొచ్చు. ఆ విధంగా వారు స్వాగతిస్తూ ఉండుండొచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ క్రమేణా పెరుగుతుంది ఈ రాష్ట్రంలోనూ, అలాగే కూడా పక్క రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వారికి ఉంటది. అదంతా కూడా అంటే వ్యాక్యూమ్ ఏర్పడిన చోటల్లా వ్యాక్యూమ్ ఏదో ఒక దానికి వెళ్తా ఉంటది. అటువంటి ఒక క్రమంలో కొంత ఈ బీఆర్ఎస్ టోటల్ గా డెడ్ అవడం వల్ల అక్కడ ఉన్న వ్యాక్యూమ్ కాస్త వారి వైపు డైవర్ట్ అవుతా ఉండొచ్చు. అంటే వారి మనసులో ఆలోచన ఏంటో కూడా మనకు పూర్తిగా తెలియదు. బట్ ఆన్ ది హోల్ వెరీ సూన్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇప్పుడే మళ్ళీ వెంటనే మీరు ఏమంటే వాళ్ళతో ఉంటారా వీళ్ళతో ఎలయన్స్ ఉంటారా అనే క్వశ్చన్ అడిగితే కూడా టూ ఎర్లీ టు కామెంట్. ఎందుకంటే 2024లో ఇక్కడ ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా చాలా మంది ఇలాగే ఎలక్షన్స్ ముందు కలిగిన డిబేట్ లో వాళ్ళు వస్తున్నారా వీళ్ళు వస్తున్నారంటే లాస్ట్ మినిట్ వరకు కూడా మాకు నేషనల్ జాతీయ స్థాయిలో ఉండే పార్టీ నేషనల్ స్థాయిలో పెద్దలందరూ కూర్చొని దాని మీద డిసిషన్ తీసుకుంటారు. ఆ విషయాన్ని దగ్గరికి వచ్చాక చెప్తారు. ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అల్టిమేట్ గా రాజకీయాల్లో అధికారంలో రావాలి ప్రతి రాజ్యంలో చూస్తుంది. అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా చూస్తుంది. సో దగ్గరికి వచ్చాక దాని అనుగుణంగా స్టెప్స్ వేస్తారండి. రైట్, మాట్లాడదాం సార్. మనతోటి జుబ్బుడు ప్రభాకర్ గారు ఉన్నారు, సీనియర్ వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్సీ. సో జుబ్బుడు గారితో మాట్లాడే ముందు డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్. అడిగి మనతో గాదే వెంకటేశ్వర గారితో మాట్లాడదాం. జూమ్ కాల్ ఓవర్ జాయిన్ అయ్యారు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు. గాదే గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. కాదు, తెలంగాణలో కూడా మీ పార్టీ క్యాండిడేట్స్ని పెట్టమని బీజేపీ ఎమ్మెల్యే అడుగుతూ ఉన్నారు. సో ఎలా చూస్తారు ఆ అంశాన్ని గాదే వెంకటేశ్వర గారు? అంటే ఆంధ్రాలోనే పూర్తిగా ఇన్ఛార్జీలు పెట్టలేదు ఇంకా ఈ రోజు వరకు. తెలంగాణలో ఏం పెడతారని చెప్పేసి వారు అడుగుతూ ఉన్నారు, దానికి మీరేం చెప్తారు? బ్రహ్మనాయుడు గారు, మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. అంటే జనసేన పార్టీ మీద ఆయనకు ఉన్నటువంటి నమ్మకం, ఆ నమ్మకానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరట్టుగా జనసేన పార్టీ ఇక్కడేం లేదు అక్కడే ఉందనే టైప్లో మీరు మాట్లాడారు. ఇక్కడ ఉంది అక్కడ ఉంది, లేకుండా ఏం లేదు. ఇన్ఛార్జీలు పెట్టినంత మాత్రాన పార్టీ బలహీనం అనుకుని ఎట్లా అనుకుంటారు? పార్టీకి ప్రజలు ఆదరిస్తున్నారా లేదా, ఓట్లు ఉన్నారా లేదా అనేది ముఖ్యంగా ఇన్ఛార్జి కాదు కదా. ఇన్ఛార్జిని బట్టి పార్టీ ప్రజలు పార్టీకి రారు కదా. పార్టీ అధ్యక్షుని బట్టి పార్టీని బట్టి జనం వస్తారు. ఓకే. సో ఇన్ఛార్జీలు అనేది తను ఎప్పుడైనా చేసుకోవచ్చు. పార్టీ బలం ఇన్ఛార్జిని బట్టి ఎప్పుడు రాదు. సో ఖచ్చితంగా ఆ విధంగా వెళ్తున్నాం. తెలంగాణలో కూడా ఆయనకు ఉన్నటువంటి అక్కడ చూస్తున్నటువంటి పరిణామాల దృష్ట్యా చెప్పారు. ఆల్రెడీ మాకు తెలంగాణలో కూడా మేము పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. అక్కడ కూడా సంస్థాగతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ అక్కడ మాకు ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి గారు ఆధ్వర్యంలో అక్కడ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు వాడు. అందుకని మాకు నమ్మకం, ఎవరైనా నమ్మకంతో ఉండాలి కదా. పాజిటివ్ గా ఉండాలి తప్పితే ఏం లేదనుకుంటే ఎవరు వెళ్ళలేరు. ఏదైనా ఉందనుకుంటే వెళ్ళగలుగుతాం కానీ లేదనుకున్నప్పుడు ఎవరు వెళ్ళలేరు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రత్యామ్నాయం ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇసిగి వేసారిపోయినటువంటి జనం గతంలో కొన్ని పార్టీలతో ఇవాళ ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నప్పుడు ఆ వ్యాఖ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా పని అవుతుంది. దానికి ఉదాహరణ మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు. సో అలా కాకూడదని ఎందుకు అనుకోవాలి? అవుతుందని అనుకుంటాం మేము. ఖచ్చితంగా మాకు ఎక్కడైతే ప్రజలకి మమ్మల్ని ఆదరిస్తారో అక్కడికి వెళ్తాం మేము. మా పార్టీని అభివృద్ధి చేసుకునే భాగంగా ఆంధ్రాలో ఉంటాం, తెలంగాణలో ఉంటాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే. అంటే ఆంధ్రప్రదేశ్లోనే 12 ఏళ్ల తర్వాత కూడా పూర్తిగా నిర్మాణం అవ్వలేదు, కమిటీలు వేసిన పరిస్థితి లేదు. ఆగస్టు 15 కమిటీలు అన్నారు, ఆల్రెడీ
ఈరోజు తప్పు తారీఖు బ్రహ్మనాయుడు గారు అది. బ్రహ్మనాయుడు గారు నేను చెప్తున్నట్టు చాలా తప్పు. అవగాహన లేదని మాట్లాడేటువంటి మాటలు, ఓకే కమిటీలు లేవు, సంస్థాగతంగా లేదనేది. ఇప్పుడు మా జిల్లా ఉంది, గ్రామ కమిటీలు సహా ఉన్నాయి నాకు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం. ఓకే ఎవరు చెప్తారు? ఎవరు పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది. బలం ఉందా సార్? ఊరికి నాకు పదవి కావాలి, నాకు పదవి కావాలనేవాడు. పదవి కావాలని ఆవిడ మాట్లాడే మాటలు తప్పితే కదా బలం జనసేన లేదు అని కమిటీలు అంటారు ఎవరు కదా, బలం లేదు పూర్తిగా అనేది కూడా చాలా మంది అన్నారు. కమిటీలు ఎవరెవరు చెప్తారండి? అసలు కమిటీలు అన్ని సార్లు ఉన్నాయి. కమిటీలు కాదు సార్, బలం. బలం మీన్స్ అంటే ఒక రోజుతో వచ్చేస్తా అంటే ఒక రోజు మీ నాదెళ్ల మనోహర్ గారే కదా ఇటీవల కాలంలో బలం లేదు పార్టీకి అని చెప్పి చెప్పింది. ఎందుకు చెప్తారు? ఎక్కడ చెప్పారా మీరు? సక్సెస్ చేసుకోండి, బలం లేదని ఎందుకు చెప్తారు? బలం లేకపోతే ఎట్లా గెలుస్తాడు ఆయన జనాల్లో? అది తప్పది. ఎవరో పిచ్చి పిచ్చాడు మాట్లాడే మాటలని మీరు వాటిని కన్సిడరేషన్ చేసి ఏదో జనసేనకి కమిటీలు లేవు, ఏదో కమిటీలు ఏ పార్టీ అయినా కానీ మార్చుకుంటది కదా, సహజమే కదా. ఓకే ఏ పార్టీ అయినా కానీ ఉన్న కమిటీలు మార్చుకుంటూ వెళ్తారో అదే ప్రక్రియ మాకు జరుగుతుంది ఇప్పుడు. ఓకే అందుకని మా జనసేన పార్టీని ఏదో రాష్ట్రంలో ఏమి లేకుండా వచ్చారు, ఇప్పుడు వేసుకుంటున్నారు, ఇది ఏదో ఒక పిచ్చి అలజడిగా తప్పితే నాకు తెలిసి అంతేం లేదు. మాకు పార్టీ పెట్టినప్పటి నుంచి మేము కమిటీలు వేసుకున్నాము. కమిటీల పరంగానే అన్ని చోట్ల ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి, నడుస్తూ ఉన్నాం. అది మార్పులు జరుపులు ఉంటాయి. ఆ మార్పు అనేది ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నారు ఎలక్షన్ అయిన తర్వాత ఆ ప్రక్రియ. అంతేగాని ఇప్పుడు 12 ఏళ్ల నుంచి ఏమీ లేదు, ఇవాళ ఏదో వేసుకునే ప్రయత్నం చేస్తారనేది పూర్తిగా అవాస్తవం. అది దాని ఉదాహరణ నేనే కదా, నీ ముందున్నటువంటి నేనే ఉదాహరణ. జిల్లా అధ్యక్షుడు ఉన్నాను లేదా? నా కింద గ్రామ స్థాయి వరకు కమిటీలు ఉన్నాయి. మొన్న ఎలక్షన్ అట్లా చేశాం 24లో, ఏం లేకుండా లేమా? బూతుల దగ్గర ఉందా మా వాళ్ళే ఎక్కువ, ప్రతి బూత్ లో కూడా. సో చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. అలా లేదు లేదు అంటే ఏదో చెప్తారు సామెత, ఏం లేదు లేదు అనగానే అదే నిజం అనుకుంటారా? ఆ టైప్ లో ఈ కొంతమంది ఔత్సాహికులు చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్పితే జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో చాలా బలంగా ఉంది. కాకపోతే ఇవాళ జరుగుతున్న పరిణామాలు ఎట్లా ఉంటాయండి? ఉదాహరణగా కనిపిస్తుంది కదా మనకు, ఏమంటారు, కంటికి కనిపిస్తున్నా కానీ అది ఇంకా అవాస్తవం అంటే దాన్ని ఎవరిమైనా ఏం చెప్పగలుగుతాం? రానున్నటువంటి రోజుల్లో జనసేన పార్టీ యొక్క ప్రబంధం ఎలా ఉంటుందో చూస్తారు అందరూ. అప్పుడైనా కానీ ముందుగా వీళ్ళంటాడు ఏమి లేదు లేదు అనకుండా ముందే ఉందని చెప్తారు కదా. లేదని మీ పార్టీ నాయకులే చెప్పుకున్నారు అనేక సందర్భాల్లో లేదని. మేము లేదని ఎక్కడ చెప్పాం? ఏమంటే ఇవాళ ఏంటంటే జనసేన పార్టీకి ఉన్నటువంటిది ఒక విషయం చెప్తాను మీకు. ఇంతకుముందు ఎక్కడున్నారో కనపడరు, ఇవాళ వచ్చి పెద్దవాడు నేను జనసేనే, నేను 2009లో చిరంజీవి గారు పెట్టినప్పటి నుంచి ఉన్నాను అనేవాళ్ళు ఇలాంటి ప్రబుద్ధులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఏదో ప్రచారం తప్పితే నిజంగా జనసేన పార్టీని అభిమానించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అభిమానించే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. పార్టీలో పార్టీ బలంగానే ఉంది, పార్టీ బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. అలాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏడాది గారు తెలియదు వాళ్ళంతా. ఇప్పుడు వచ్చేసి అధికారం వచ్చిన తర్వాత ఎవరు వచ్చేసి కూర్చుని ఏదో వాళ్ళ నాటికి వచ్చి మాట్లాడుతుంటారు. అలాంటివన్నీ మీలాంటి ఛానల్స్ లో నుంచి దౌర్భాగ్యం ఏంటంటే ఏదో ఒకటి హైప్ రావాలంటే నెగిటివ్ న్యూస్ అయితేనే గబగబా ఎక్కుతుంది పై జనానికి, పాజిటివ్ ఎప్పుడు ఎక్కదు కదా. అంతేగాని మీ పార్టీ నాయకులు మాట్లాడిన దాన్ని మీరేం కన్సిడర్ చేయరు. ఎవరు మాట్లాడారు పార్టీ నాయకులు? అదే అడుగుతుంది. పార్టీ నాయకులు ఎక్కడ చెప్పలేదు నాకు తెలిసి. పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పార్టీ గురించి బ్యాడ్గా మాట్లాడతారా? మాట్లాడిన వాడు పార్టీ ఎట్లా అవుతాడు? బ్రహ్మనాయుడు గారు సింపుల్ కదా. ఓకే, పార్టీలో ఉన్నవాడు ఎవరైనా మా పార్టీ బాగాలేదు అంటారా? బాగా పార్టీలో ఉంటారు ఎవరన్నా? వాళ్ళు వస్తున్నటువంటి కొంతమంది బ్యాచ్ ఏదో అత్యుత్సాహం, వాళ్ళు ఎటుంటారో తెలియదు, ఎటు ఓటేస్తారో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు తప్పితే జనసేన ఈ రాష్ట్రంలో ఉందా లేదంటే ప్రజలు తెలుసు కదా. ఎవరు ఒకళ్ళిద్దరు మాట్లాడిన మాటలు మీరు తీసుకుని దయచేసి అలాంటి ప్రచారాలని నమ్మొద్దు ఎవరు కూడా. చాలా బలంగా ఉంది రాష్ట్రంలో. రేపు స్థానిక సంస్థల్లో కూడా ఎట్లా పోటీ చేస్తామో చూద్దరు కానీ చూస్తాం. అందరూ ఆతృంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు జూపుడు ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తారు. మీరు ఎంత పర్సెంట్ పోటీ చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడాలనేది అనేది చాలా ఉత్కంఠగా ఉన్నారు అంతా. స్థానిక సంస్థలు రావటమే ఆలస్యం. ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, మీ జిల్లాలో ఎంత పర్సంటేజ్ మీరు స్థానికంగా సీట్లు ఇప్పించుకోగలరు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అందరూ ఎదురు చూస్తున్నారు. గాదే గారు ఇప్పుడు 4 పార్టీలు కలిసి ఎలియన్స్ లో ఉన్నప్పుడు ఉంటది, సర్దుబాట్లు ఉంటాయి. సర్దుబాటు లేకుండా ఉండదు కదా. కూటమి కదా మాది. కూటమి అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఉంటాయి కదా కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. కొన్నిసార్లు అవసరమైతే మేము అనుకోవాల్సి వస్తాయి, కొన్నిసార్లు అవసరమైతే వాళ్ళు అనుకోవాల్సి వస్తాయి. ఇవన్నీ సహజ ప్రక్రియ కదా. అచ్చగా మేము ఒక్కడే అనుకోండి ప్రతి దాంట్లో ఉంటున్నాం. అరే మేము గతంలోనే నుంచున్నామండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నామినేషన్లు వేయని రోజునే మేము వాళ్ళ మీద పోరాటం చేసి నామినేషన్లు వేసిన వాళ్ళం. ఇలా ఎట్లా ఊరుకుంటాం మేము? రైట్, 1 by 1 మాట్లాడదాం సార్. జూపుడి గారు గుడ్ ఈవినింగ్ సార్.
మీరేమో ఆంధ్రప్రదేశ్ దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీ. మీకు 2014లో ప్రజలు ఖమ్మం పార్లమెంట్ ఇచ్చారు, 3 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. సో ఇక్కడ పార్టీ క్లోజ్ చేశారు. ఇక్కడ మీ పార్టీ మీద ఉన్న ఆరోపణలు కేసీఆర్ గారికి అప్పచెప్పారు, అప్పనంగా మీ పార్టీని అని చెప్పేసి. సో జనసేన మాత్రం తెలంగాణలో కూడా విస్తరిస్తూ ఉంది. సాక్షాత్ ఇక్కడ ఒక పవర్ఫుల్ బీజేపీ ఎమ్మెల్యేనే ఆ పార్టీకి ఇక్కడ స్కోప్ ఉంది, యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది, ఇక్కడ కూడా మీరు క్యాండిడేట్స్ని పెట్టండి చెప్తా ఉన్నారు. ముందుగా రాజ్ న్యూస్లో ఉన్నటువంటి ప్రేక్షకులకి, తర్వాత మీకు బ్రహ్మనాయుడు గారు, నాతో పాటు డిబేట్లో ఉన్నటువంటి సోదరులు రామ్ కుమార్ గారికి బీజేపీ అండ్ పురుషోత్తం రెడ్డి గారికి, మా గాదన్నకి నమస్కారం. అంటే ఇప్పుడు మీకు కామెంట్ బీజేపీ ఇక్కడ తెలంగాణలో పవర్లోకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా పోగొట్టుకున్నారనేది అవును, లోకల్ ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఒక కామెంట్, అవునా? అదే కదా. అవును. సో దాని మీద పక్క రాష్ట్రం కాబట్టి ఆయన కొద్దిగా మాట్లాడటానికి ప్రోటోకాల్స్ ఇబ్బంది పడతాయేమో, ఎక్కువగా మాట్లాడలేకపోయారు. కానీ నిశ్చితంగా చెప్పాలంటే లాస్ట్ ఎలక్షన్స్లోనే బీజేపీ తన ప్రభావాన్ని తెలంగాణలో ఎక్కువగా కోల్పోవటం జరిగింది. ఓకే. ఎందుకంటే స్టేట్ అధ్యక్షుడిని రైజింగ్లో ఉన్నటువంటి బీజేపీని రైజింగ్లో తీసుకొచ్చినటువంటి బండి సంజయ్ గారిని అర్ధాంతరంగా మార్చారు అనేది ఆ పార్టీలోనే ఎక్కువగా వినిపించింది. ఆ పార్టీలోనే దాని తర్వాత నుంచి మళ్ళీ అది పుంజుకోవాలనుకుంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా కష్టకాలంలో కేంద్రంలో ఉన్న బీజేపీ కష్టంలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఫర్గెట్ అబౌట్ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇటీవల సండే నాడు వచ్చేటువంటి ఒక పత్రికలో, సండే పత్రిక కాదు డైలీ పత్రికలో, బీజేపీ కూడా జాతీయ పార్టీ అయినప్పటికి కూడా అది ప్రాంతీయ పార్టీ లక్షణాలని ఎక్కువగా పుణికిపుచ్చుకుందని రాశారు ఒక ఎడిటోరియల్. ఎవరు రాశారు ఎందుకని కానీ జాతీయ పార్టీ అయినప్పుడు కూడా ప్రాంతీయ పార్టీ లక్షణాలని పుణికిపుచ్చుకుంది. కారణం ఏంటంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఏది చెప్తే వాళ్ళే చూసుకుంటారులే, వాళ్ళే చేస్తారనే దశలోకి వెళ్ళిపోయింది. ఇది జనరల్గా ఒక ప్రాంతీయ పార్టీకి ఉండే లక్షణం అని వాళ్ళు దాన్ని మెజర్ చేసి అలా వదిలిపెట్టారు. ఓకే. దో ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. ఓకే. సో రెండో అబ్జర్వేషన్ ఏంటంటే ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఎవరైతే ఎదుగుతున్నారో, సూటిగా మాట్లాడుతున్నారో, సిన్సియర్గా ఉంటారో అలాంటి నాయకత్వాన్ని పక్కన పెట్టి వేరే నాయకత్వాన్ని తీసుకొచ్చేసి వాళ్ళ అడుగులు ఎత్తే వాళ్ళని పైకి తీసుకురావడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని పార్టీలు ఎదగాల్సినంత ఎదగలేదు. అంటే రాజసింగ్ గారు చెప్పినట్టుగా అధికారంలోకి రావాల్సిన టైంలో రాలేకపోయింది. అనేకమైనటువంటి అనుమానాలు, లేకపోతే కాంప్రమైజెస్ అనేది ఎగ్జాక్ట్లీ అది సత్యం అనేది కూడా నేను భావిస్తాను. ఎందుకంటే నేను 84 నుంచి హైదరాబాద్లో ఉన్న వ్యక్తి. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎమ్మెల్సీగా పనిచేశారు కదా సార్. దానికి కారణాలు ఆ పార్టీ చూసుకుంటుంది. అంటే ఒక విశ్లేషణ చేయమని అడిగితే మాత్రం ఈ విధంగా చేస్తాం. ఎందుకు ఏంటి అనేది దట్ ఈస్ దేర్ బాదరేషన్. సో అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్ కుమార్ గారు ఎంత సపోర్ట్ చేసినా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో మంచి లీడర్షిప్ని తీసి పక్కన పెట్టేసి, లేకపోతే రేషనల్గా ఉండేటువంటి నాయకత్వాన్ని మీరు డౌన్ చేసి తర్వాత పెంచుకోవాలనుకుంటే రేపు ఎవరితో వెళ్తారు. నెక్స్ట్ ఏమైందంటే ఇప్పుడు జనసేన తోటి వెళ్తే ఎలా ఉంటుంది అనేది వచ్చింది. జనసేన నాకు తెలిసి గాదన్న ఒప్పుకోకపోవచ్చేమో, కానీ ఇందాక మీరు చెప్పిన లైన్కి ఆయన కోపం వచ్చినట్టుంది. ఓకే. కోపపడకపోతే మళ్ళీ ఆయన కూడా ఇబ్బంది పడతాడు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అయితే నిర్మాణం లేదని కాదు, బలం ఉందా లేదా, నిర్మాణం సరిగా ఉందా లేదా. బలం మన కాదు కదా, వాళ్ళ పార్టీ నాయకుడు అన్నది కదా మొన్న. అదే మీరు దాన్ని వేసి ఉంటే సరిపోయేది. ఆయన తనబోతున్నాడు కదా ఎవరన్నా. కొన్ని వాస్తవాలు చేదుగా ఉంటాయి. సరే, ఎనీహౌ అది కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం, మనకు అవసరం లేదు. పెద్దగా మనం దాని లోపలికి వెళ్ళే కొద్ది మన పని ఎవరు చేయాలి, మన పని మనం చేయాలి కదా. సో అంతవరకు వదిలేద్దాం. ఆ రెండు కలిసి ఇక్కడ ఏమన్నా అధికారంలోకి వస్తాయనుకుంటే అది నాకు తెలిసి చాలా పొలిటికల్గా మెచ్యూరిటీ థాట్ ప్రాసెస్ కాదనుకుంటాను. అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా, జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 10 సంవత్సరాల తర్వాత దింపివేయబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ అసలు లేదు అని అనుకుంటే పొరపాటు. తెలంగాణ గ్రామాల్లోకి వెళ్ళి చూసిన తర్వాత పోటాపోటీగా 2 రాజకీయ పార్టీలు ఈరోజు నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ఉన్నది. నిన్న మొన్న ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం
లో చాలా వ్యతిరేకత తీవ్రత తెచ్చుకున్న నేపథ్యంలో ఆ రాజకీయ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంది. దాని తర్వాత వచ్చే యాక్సెప్టెన్స్ ఫర్ జనసేన పార్టీ ఇది తెలంగాణ స్టేట్ ఇది వాళ్ళు కొంచెం చెక్ చేసుకోవాలి యాక్సెప్టెన్స్. తర్వాత మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరే మీ పార్టీ లేకుండా పోయిందని. మా నాయకుడు ఎప్పుడో ఒక డెసిషన్ 2014 ఎన్నికల తర్వాత ఒక డెసిషన్ తీసేసుకున్నాం. సో వీ వాంట్ టు బి దేర్ ఓన్లీ. అది ఇక్కడ అందరికి ఒక డౌట్ ఏంటంటే జూపుడు గారు, ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేశారు, ఆయన వెంట నడిచారు, ఆయన నాయకత్వంలోనే మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారికి ఇక్కడ అభిమానులు లేరా సార్ తెలంగాణలో? అంటే లేరని కాదు, అంటే ఇసి ఒకటి ఉంది బ్రహ్మనాయుడు గారు, నువ్వు హౌ ప్రాక్టికల్ యు ఆర్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్. ఉన్నంత మాత్రాన అక్కడ అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉండి ఇక్కడ మేము మాకు అంతకుముందు అభిమానులు ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి మనుషులు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్ ఉన్నా, ఒక రాజకీయ పార్టీగా మేము ఉన్నప్పుడు కూడా కానీ దాన్ని ఎఫెక్టివ్గా మేము ఎంత పని చేయగలం మేము బేరీ చేసుకున్నాం. బేరీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ మేము బేరీ చేసుకున్న సమయంలో అధికారంలో ఉన్నది, ఒక నేషనల్ పార్టీ తెరమరుగైపోయి 10 సంవత్సరాలు కనపడకుండా పోయింది, ఇంకొక నేషనల్ పార్టీ బీజేపీగా ఉన్నటువంటి నేషనల్ పార్టీ ముందుకు వస్తూ ఉన్నది. సో వీటి మధ్య మనం ఎక్కడ ఫోకస్ పెట్టాలి, ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది అనే దాని మీద మేము వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. మా నాయకుడు ముందు చూపుతోటి ఒక డెసిషన్ తీసేసుకున్నాం. మరి ఇక్కడ మీ అభిమానులు ఏం చేశారు? ఉన్నారు ఎందుకు అంతే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వస్తే అర్ధరాత్రి 12 గంటలకి ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం పట్టణం నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. 8,000 మందితోటి మేము బైకులతో ర్యాలీ చేసి బజార్లో ఊరేగింపుగా జగనన్న బర్త్డే అని చేసుకుంటూ వెళ్ళిపోయాం. మా మీద పోలీసులు కేసు పెట్టారండి. జూపుడు గారు మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్తో మాట్లాడిన రాత్రి 12 గంటలకు నాకు ఫోన్ చేశారు. అభిమానులు లేరని కాదు. మరి వాళ్ళందరినీ ఏం చేస్తారు సార్? మీరు ఉంటారు ఎక్కడికి వాళ్ళందరికీ అన్యాయం చేసినట్టే ఇక్కడ మేము మా లిమిటేషన్స్ని మేము సరిగా మా బార్డర్స్ని మేము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఒక పార్టీగా నేషనల్ పార్టీగా ఉండాలి, లేకపోతే మాకు ఇక్కడ రిప్రజెంటేషన్ ఉండటం కోసం పనిచేయటం వేరు, మేము రియల్గా పనిచేయటం వేరు. కాబట్టి వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేక్ ఎ డెసిషన్, వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో తర్వాత మాకు ఇక్కడ అభిమానులు ఉన్నారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది స్నేహితులు ఉన్నారా, ఇవన్నీ కూడా ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో మేము అక్కడే పని చేయదలుచుకున్నాం. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన డిబేట్లో క్వశ్చన్ ఏంటంటే బీజేపీ లేకపోతే జనసేన కలిస్తే ఇక్కడ అధికారంలోకి వస్తాయా, లేకపోతే ఇండిపెండెంట్గా బీజేపీ అధికారంలోకి వస్తుందా, వెయిట్ అండ్ సీ. లేకపోతే వీళ్ళిద్దరు కలిపి ఉన్న శక్తి ఎంత, ఓటింగ్ ప్యాటర్న్ ఎంత, శక్తి లేదంట. నేను అంటే ఇప్పుడు టూ ఇయర్లీ కదా, డిబేట్ కోసం మనం మాట్లాడాలి. ఇప్పుడు మీకు ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు 8,000 మంది యువత ఖమ్మంలో జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే ర్యాలీ చేశారు. ఆ 8,000 మంది ఓట్లు ఎవరికి వేస్తున్నారు సార్? అంటే ఇక అది వాళ్ళ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ వరకే వదిలేస్తున్నాం మేము. మీకు అక్కడ అవకాశం ఏముంది, మేము కూడా ఒక పార్టీ పెట్టి ఒక క్యాండిడేట్ని పెడితే ఆ 8,000 వస్తాయేమో, దానివల్ల ఉపయోగం ఏంటి? మేము అధికారంలోకి రాం కదా ఇక్కడ, అన్లెస్ అంటిల్ మేము పని చేస్తే తప్ప. మేము పని చేయలేనప్పుడు మా శక్తి సామర్థ్యాన్ని మేము అక్కడే పెట్టి ఉంచాలనుకునే కొంతకాలం మేము ఉన్నాం. అట్లా భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటామో తెలియదు. బట్ స్టిల్ ఈ రోజు వరకు మేము మా రాజకీయాలు అక్కడే అనేది ఒక డెసిషన్లోకి వచ్చున్నాం. కాబట్టి ఇప్పుడు అక్కడ ఇక్కడ 2 చోట్ల గంతులేసే వీళ్ళు జనసేన కానీ లేకపోతే నేషనల్ పార్టీగా ఉండి రీజనల్ పార్టీ లక్షణాలను పురుగుపుచ్చుకున్నటువంటి వాళ్ళిద్దరే చూసుకుంటారులే. మామూలుగా కుటుంబ పరిపాలన మీద, కుటుంబ నాయకత్వాల మీద పైకి రెయ్యని ఎగిరే రాజకీయ పార్టీలు కూడా ఆ దశలోకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎలా చూసుకుంటారు అనేది వాళ్ళకి వదిలేస్తాం మేము. వీఆర్ నాట్ హియర్ టు కామెంట్ ఆన్ దోస్ పీపుల్. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు టెల్, రాజకీయాన్ని చాలా నిశ్చితంగా పరిశీలించినప్పుడు రాబోయే పరిణామాలు ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి కన్స్ట్రక్టివ్నెస్ ఉందా లేదా, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఇంటిగ్రిటీ లేకపోతే ఓపెన్నెస్, ఇవన్నీ కూడా ఆయా రాజకీయ పార్టీలు పరిపక్వత దశలో ఉన్నాయా లేదా, అధికారానికి రియల్గా వచ్చే స్టేజ్లో ఉన్నాయా లేదా, ఇవన్నీ మెజర్ చేయలేనప్పుడు ఇప్పుడు నాకున్న పరిస్థితి నన్ను చెప్పమంటే, ఒక విశ్లేషకుడుగా నన్ను చెప్పమంటే బీజేపీకి ఆ స్థాయి లేదు, జనసేనకి ఆ స్థాయి లేదు, ఇద్దరు కలిసినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆ స్థాయి లేదు. రైట్ మళ్ళీ మాట్లాడుతున్నా పురుషోత్తమ్ రెడ్డి గారిని వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి పురుషోత్తమ్ రెడ్డి గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు, చెప్పండి. సో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్ని ఎలా చూస్తారు మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా? సాధారణ విషయాన్ని అసాధారణంగా మాట్లాడుకుంటున్నాం. రాజా సింగ్ గారి పైన మధ్య చర్యగడ తీసుకున్నట్టున్నారుగా ఉన్నారా, ఇంకా యాక్షన్ అయిపోయిందా?
జాయిన్ అయ్యాడు మళ్ళీ. మళ్ళీ ఆయన రిటర్న్ బ్యాక్ వచ్చినట్టున్నారు. అంటే ఏముంది ఆయన సమస్యలు బీజేపీ సమస్యలు ఎమ్మెల్యేనే ఉన్నాయి. ఇప్పుడు, లేకపోతే మా పార్టీ మా నాయకులు అందరుగా ఆయన మాట్లాడేటప్పుడు నిన్న కాదు పాయింట్ ఏంటంటే ఆయనతో కొన్ని ఆయనకి కొన్ని ఆయనతో కొన్ని ఆయనకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్య నేరుగా చెప్పరు, వెనక నేను చెప్తుంటారు. ఇప్పుడు చెప్పారు చూడు, జనసేనతో పెట్టుకుంటే పొత్తులో వస్తాము, ఎప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు, ఆయనకి ఏదో అసంతృప్తి ఉంది, డైరెక్ట్ గా చెప్తే బాగుండదు, ఇండైరెక్ట్ గా చెప్పినాడు. ఇప్పుడు జనసేన ఆడికి రావాలన్నా వద్దు అని నిర్ణయించేది ఇద్దరు. ఒకటి నెంబర్ 1 బీజేపీ జాతీయ నాయకత్వం, వాళ్ళు అంగీకరిస్తేనే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో రాజకీయంగా పోటీ అనేది ఉంటుంది. బీజేపీని కాదని తెలుగుదేశం గాని జనసేన గాని వాళ్ళు కాదని పోటీ చేసే ప్రసక్తి లేదు. 2 జనసేన అధినేత ఇష్టం ఉండాలి. వీళ్ళిద్దరు కాకుండా రాజాసింగ్ గారు చెప్తాడు ఏం జనసేన పోదు. నెంబర్ 1. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్య కాలంలో జరిగిన కొంత హడావుడిలో పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టాలనుకోవడం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు, ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా స్పష్టమైన కొన్ని ప్రకటనలు చేసినారు. ఏమని, రాజకీయాలు చేస్తాం, తెలంగాణలో రేపు నుంచి రాజకీయాలు చేస్తాం అని గట్టిగా మాట్లాడారు. మీరు అంటే ఆ వీడియోని మళ్ళీ ప్లే చేయండి. ఓకే. ఎప్పుడైతే అమిత్ షా గారు మేము ఒంటరిగానే రాజకీయాలు చేస్తామని తర్వాత కొన్ని రోజుల తర్వాత చెప్పాడు, ఆ తర్వాత నుంచి ప్రకటన చేయడం మానేశారు. అంటే బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని, ఒంటరిగా మేము గెలుస్తామని ఎప్పుడైతే ప్రకటించిందో, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు నేను తెలంగాణ రాజకీయాలు చేస్తానని చెప్పట్లేదు. నేను ఇంతకుముందు అదే చెప్పాను, బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయాన్ని బట్టే తెలంగాణలో తెలుగుదేశం గాని జనసేన గాని రాజకీయ నిర్ణయాలు ఉంటాయి. బీజేపీని కాదని ఈ దశలో, ఒకవేళ బీజేపీతో విడిపోవాలని నిర్ణయానికి వచ్చిన రోజు వేరే రాజకీయాలు నడుస్తాయి. బీజేపీతో కలిసి ఉండాలని అనే రోజులు మాత్రం జనసేన అని తెలుగుదేశం తెలంగాణలో, ఏపీలో కాదు, ఖచ్చితంగా బీజేపీ మనోభావాలకు కుడియడంగా అడుగు. ఎందుకంటే అక్కడ మేజర్ పార్టీ వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళతో కలిసి ఉన్నారు, వాళ్ళ బలం కూడా తెలుసు, దేశంలో తీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళ అవసరం కూడా రాష్ట్రానికి అధికారికంగా ఉన్నాయి. కాబట్టి బీజేపీ నిర్ణయాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి తెలంగాణలో నేను అనుకుంటుంది రాజాసింగ్ గారు తనకున్న బాధలను, ఈది బాధలను రాజకీయ కోణంలో జనసేన వస్తే బాగుంటుంది, వాళ్ళు వస్తే బాగుంటుంది అనే చర్చ ఎందుకు పెడుతున్నారంటే, వెళ్ళగక్కుతున్నారా బయటికి రాజకీయ పార్టీలు అట్టే చెప్తారు అంటే. ఇక్కడ పురుషోత్తమ్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ఒక 3-4 డేస్ బ్యాక్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఉన్న రామచంద్రరావు గారు మాకు ఇక్కడ జనసేనతో పొత్తు అవసరం లేదని చెప్పేసి మాట్లాడారు. ఆయన ఎవరి డైరెక్షన్ లో మాట్లాడారు అంటున్నా, ఆయన అభిప్రాయం కూడా సొంత అభిప్రాయం ఆ రోజుకి. బట్ జాతీయ స్థాయి నాయకుడు చెప్పడం ద్వారా ఆయన అభిప్రాయానికి విలువైంది. ఓకే, జనసేన అవసరం లేదని అమిత్ షా గారు ఎప్పుడు చెప్పలేదు. బట్ మేము ఒంటరిగా గెలుస్తామని చెప్పాడు. ఒంటరిగా గెలుస్తామని చెప్పిన తర్వాత రామచంద్రరావు గారి అభిప్రాయానికి వెయిట్ వస్తుంది. బహుశా వారు చెప్పారంటారు, వారు చెప్పుండ్రు, వీరు చెప్పుండ్రు. వారు ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకుంటే లాభం ఉంటుంది, కొన్ని చోట్ల నష్టం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏపీ అనే ముద్ర వస్తుంది. రెండోది ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన, రాష్ట్ర సమైక్యత పైన కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ రేపు ముందుకు వస్తే దానివల్ల కొంత పర్సంటేజ్ పోతే, ఇవన్నీ రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఒక జాతీయ పార్టీ అక్కడ పొత్తు పెట్టుకునేటప్పుడు లాభం ఎంత, నష్టం ఎంత, పెట్టుకుంటే ఎంత, పొట్టు పెట్టుకోతే అసలు ఒంటరిగా పోటీ చేస్తే మనకు లాభమా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసి బీజేపీకి రాని ఓట్లు గెలిచాడు అనుకోండి, అది బీజేపీకి లాభం. ఇట్లా రకరకాల లెక్కలు వేసుకొని బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగానే తెలుగుదేశం, జనసేన తెలంగాణలో రాజకీయాలు చేస్తాయి. వాళ్ళకున్న బలవరీత్యా ఈ రోజుకి. రేపు విడిపోవాలనుకుంటే వేరే సంగతి. కాబట్టి రాజ్నాథ్ సింగ్ గారిది వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పడం మాత్రం నేను చూడను. వ్యక్తిగత అభిప్రాయం కాదది. ఆయన అసంతృప్తిని ఏరే కోణంలో చెప్పాడు. బస్సు పై నాయకులు మాట్లాడుకుంటే మళ్ళీ ఏదో సర్దుకుని అంటారు. మీరు మన రాజకీయ పార్టీలు ఏవి కూడా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ కోపతాపాలు ఏరే రూపంలో చెప్తా ఉంటారు. దాన్ని అర్థం చేసుకుని బుద్ధగించడం, మాట్లాడడం జరిగితే అన్ని సర్దుకుంటాయి. కాబట్టి సర్దుకోకపోతే విడిపోతారు. కాబట్టి రాజాసింగ్ గారిది వ్యక్తిగత అభిప్రాయం, కోపతాపాలతో సమస్యలతో మాట్లాడుతున్న అభిప్రాయం కదా. ఆయనకేదో జనసేన వచ్చేస్తే సంతోషించి, లేదా జనసేన వచ్చేస్తే బీజేపీ గెలిచిపోతుందనే అభిప్రాయంతో చెప్పాడని మాత్రం నేనైతే అనుకోను. ఇక్కడ పురుషోత్తమ్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం జూపుడు గారు అన్నారు కదా, ఖమ్మంలో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకి 8,000 మంది యువత బైక్ ర్యాలీ తీశారని. అంత జనాభా, అంత క్రౌడు, అంత మద్దతు ఉన్నటువంటి పరిస్థితులు, ఆల్రెడీ ఖమ్మం ఎంపీ వైసీపీ గెలిచింది, తెలంగాణలో 3 అసెంబ్లీ స్థానాలు గెలిచాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఓట్ బ్యాంక్ అంతా ఎవరికి ఇచ్చినట్టు? ఆయన ఈ రోజుకి ఒక సందేశం ఇవ్వలేదు, మీరంతా కేసీఆర్ గారితో ఉండండి, లేకపోతే మీకు నచ్చిన పార్టీలు కోటేసుకోండి. వాళ్ళందరినీ ఏం చేసిపోయినట్టు?
అంటే బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు 8,000 మంది అనేది పెద్ద ఆశ్చర్యం కాదు. ఒక ఎమ్మెల్యే, ఒక 3 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని గెలిచిన పార్టీకి అంత సంఖ్య అనేది పెద్ద ఇష్యూ కాదు. రావచ్చు, లక్షల్లో ఓట్లు వస్తేనే ఎంపీ గెలుస్తారు. అవును. బట్ ఇప్పుడు అమెరికాలో జగన్ అభిమానులు ఎవరికి అప్పగిచ్చినట్టు? ట్రంప్ అప్పగిచ్చినట్ట, అక్కడే పోటీ చేసే ఆప్షన్ లేదు కదా. సో కాబట్టి ఇక్కడ ఉంది కదా ఆప్షన్, ఆల్రెడీ చేశారు కదా, గెలిచున్నారు కదా. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు, నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కదా. నేను కాదన్ను. ఇప్పుడు మన అభిమానులు ఉన్నారని అన్ని చోట్ల పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారికి దేశంలో అభిమానులు లేరా? దేశం అంతా పోటీ చేయగలరా? సాధ్యం కాదు. కాదు ఇప్పుడు మీరు చెప్పేది దానికి సూటబుల్గా లేదు అవార్డ్స్. నా పాయింట్ ఏంటంటే మన ఓపిక, పరిస్థితులు. నాకు అభిమానులు ఉన్నారు కదా, నాకు ఓటర్లు 4 ఉన్నారని దేశం అంతా పోటీ చేసినారంటే ఏముంటుంది? ఉన్న చోట పోతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో శక్తి సామర్థ్యాలను ఒక చోట కూడి పోటీ చేస్తే ఆడ ఫలితం వస్తుంది, వాళ్ళ ఫోకస్ ఉంటుంది. అలా కాకుండా దేశం అంతా పోటీ చేస్తే ఏమవుతుంది? లేదా అభిమానులు ఉన్న చోట, అంటే మన ఓపిక ఉండాలి, మన శక్తి సామర్థ్యాలను ఒక చోట కేంద్రీకరించాలి కదా. ఒక ప్రాంతీయ పార్టీ ఇది. రెండు జగన్ గారి కరెక్టా తప్ప కాదు. ఆయన తీసుకున్న ఒక లాజిక్ ఏంటంటే, ఇప్పుడే రాష్ట్రం విడిపోయింది, అప్పుడు సమైక్యాంధ్ర గొడవల్లో సిపిఎం తో పొత్తు పెట్టుకొని సిపిఎం ఒక ఎమ్మెల్యే గెలిచింది, ఈ 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిచారు 2014 ఎన్నికల్లో. ఆ తర్వాత జగన్ గారు చెప్పిన మాట ఏంటంటే, బహిరంగంగా 2 రాష్ట్రాలు విడిపోయినాయి, విడిపోయినప్పుడు సహజంగా 2 రాష్ట్రాల మధ్య సంక్లిష్టత వస్తుంది, సహజంగా సమస్యలు ఉంటాయి. ఈ టైంలో మేము ఒక ప్రాంతీయ పార్టీగా ఏపీకి స్టిక్ ఆన్ అయినప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఆ తెలంగాణ వాళ్ళు మనం తిడితే, మన వాళ్ళు తిడితే చంద్రబాబు గారు వచ్చి 2 కళ్ళ సిద్ధాంతం చెప్తే ఇవన్నీ నడిచాయి సమైక్యాంధ్ర ఉద్యమంలో. కాబట్టి ఇట్లాంటివి నేను చేయదలుచుకోలేదు, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోతే అప్పుడున్న పరిస్థితులు ఆలోచిద్దాం అని అన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరు కోటేస్తారు? జగన్ గారు చెప్పిన వాళ్ళకే ఓటేరు. జగన్ గారు చెప్పినప్పుడు ఒక యాంగిల్ ఏముంది? బీఆర్ఎస్ కి మొన్న జరిగిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఎక్కువ మంది మొగ్గు చూపారు జగన్ గారి అభిమానులు. బట్ 24 మొన్న జరిగిన 23 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ కి కాంగ్రెస్ రెడ్లు, దళితులు ఎక్కువ మంది ఉంటారు. సహజంగా వాళ్ళు కాంగ్రెస్ అంటే ఇష్టం. లాస్ట్ టైం బీఆర్ఎస్ కేసులు వచ్చి సార్ కాంగ్రెస్ గెలుస్తుంది కదా అని ఒక వాసన వచ్చేసరికి వీళ్ళందరూ టర్న్ అయిపోయారు. ఇప్పుడు జగన్ గారు చెప్పారా? జగన్ గారు ప్రేమించే కూడా చాలా మంది కాంగ్రెస్ కేసారు మొన్న ఎన్నికల్లో. అట్లాంటివి మల్టిపుల్ గా ఉంటాయి. ఇప్పుడు నా ప్రయోజనం, ఇప్పుడు ఆడ హైదరాబాద్ లో కూర్చొని జగన్ అంటే ఆయన ఇక్కడ రాజకీయాలు చేయకపోతే జగన్ లోకల్ పరిస్థితులు చూసుకోవాలి కదా. వాళ్ళకున్న అభిమానాలు వాళ్ళకున్న ఉంటాయి కదా. కాబట్టి జగన్ గారు అప్పగిస్తేనే కాదు, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తా ఉంటే నాకున్న అసెస్మెంట్ ప్రకారం జగన్ గారు చెప్పినా చెప్పకపోయినా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారితో బాగున్నారు. కాబట్టి జగన్ అభిమానులు రేవంత్ రెడ్డి గారు వెనకాల వెళ్ళరు. బీజేపీ కూడా వాళ్ళతో ఉంది కాబట్టి వాళ్ళు ఉండరు. కాబట్టి జగన్ అభిమానులు ఈ రోజున్న పరిస్థితుల్లో తదుపరి ఎన్నికలు ఒక 6 నెలలకు 3 నెలలు అయితే బీఆర్ఎస్ వైపు ఎక్కువ మంది వెళ్తారు. అది క్లియర్ కనిపిస్తా ఉంది. ఎందుకు కనిపిస్తా ఉంది మీకు? మన కేసీఆర్ గారు కుమారుడు కేటీఆర్ గారు వివిధ సందర్భాలు చేసే మాటలు ఏమనిపిస్తున్నాయి? అవన్నీ లాజిక్లే కదా. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారితో బాగున్నప్పుడు జగన్ గారి అభిమానులు కాంగ్రెస్ కోరిక వేయరు కదా, నేచురల్ గా బీఆర్ఎస్ వైపు వెళ్తారు. జగన్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. మాట్లాడదాం, మరొక అంశంలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈసారైనా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి వస్తుందా రాదా అనేటువంటి ఒక ఉత్కంఠ, రోడ్డు మీద నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేసేటువంటి వైకాపా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా వచ్చి వారి గొంతుని మరి వెలుగెత్తి చాటితే రాష్ట్ర ప్రజల కోసం చూడాలని ఎంతోమంది ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాబట్టి అంశం కూడా మాట్లాడదాం. రామ్ కుమార్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అసెంబ్లీకి వస్తుందా రాదా అనేటువంటి ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మరి ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మరి ఈసారి వైకాపా వస్తుందని అనుకోవచ్చా మనం? అంటే దానికన్నా ముందు ఏంటంటే జూపూడి గారు కేంద్రంలో కష్టకాలంలో ఉంది, అది కూడా ఒక జాతీయ పార్టీ కూడా ఒక లోకల్ పార్టీ కింద ఉందని ఆయన అంటారు. అంత మాట్లాడుతూ ఉంటారు. సరే, మా పార్టీ కోసం నేను ఇందాకే చెప్పాను, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద నడవదు. ఈవేళ నేను డిబేట్ లో ఉన్నానని, లేకపోతే మీరు రాజ్ న్యూస్ లో వేళ మీరు మాట్లాడుతున్నారు కదా, రాజ్ న్యూస్ మీద అవదు. నేను మాట్లాడుతున్నాను కాబట్టి పార్టీకి ఈ పూటకి నేను అధికార ప్రతినిధిగా మీకు రిప్రజెంటేటివ్ వచ్చాను. అలాగే గాదేవారు కూడా వేళ ఈ టీవీలో మాట్లాడచ్చు, ఇంకో టీవీలో మాట్లాడుతూ రిప్రజెంటేటివ్ పార్టీ ఫర్ దట్ డే ఫర్ దట్ అవర్. అలాగే మా పార్టీకి కూడా వేళ మోదీ గారు
PM గా పార్టీ నిర్ణయించింది వారు ఉన్నారు, వారు అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా అన్ని సంవత్సరాలు ముందుకు వెళ్తా ఉంది. అవును. అయితే ప్రాంతీయ పార్టీగా మా పార్టీ ఉందని వారు చెప్తారు ముందు అని అంటూనే వారి పార్టీని ప్రాంతీయ పార్టీ అని చెప్తున్నారు, కానీ మరి రిజిస్ట్రేషన్ ఏమో నేషనల్ పార్టీ అంటారు. మరి ఎక్కడైనా సింక్ ఉందంటారా? మేము కూడా అటువంటి ప్రశ్నలు వేస్తే దానికి ఏమైనా ఉంటుందా ఆన్సర్? అంటే వాళ్ళు జాతీయ ఎప్పుడు పార్టీ అని చెప్పండి. నేషనల్ పార్టీ నుంచి విరమించుకున్నట్టున్నారు. వాళ్ళు ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే కన్ఫర్మ్ అయి ఉన్నామని చెప్తా ఉన్నారు కదా. రిజిస్ట్రేషన్ ఇంకా ఎలాగుందండి? చిన్న క్లారిఫికేషన్, అది వాళ్ళు చెప్పాలి. ఆ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, అంటే సరే, సరే, ఏమండి? అంటే నేను ఇందాకే disturb చేయలేదు లేక మాట్లాడు నేను మాట్లాడు మాట్లాడతాను. వన్ బై వన్ మాట్లాడు. మాట్లాడతాను. వారికి వచ్చినప్పుడు వారు చెప్పమనండి. జస్ట్ సో, పాజిటివ్ గా అది తీసుకోండి. ఏంటంటే అండి, జాతీయ పార్టీ నేషనల్ పార్టీ అనే డెఫినేషన్ మనం చెప్పడం బట్టి కాదు, పార్టీని రిజిస్ట్రేషన్స్ ఎలాగున్నా డెఫినేషన్ అనేది ఆబ్వియస్ గా ప్రజలు చూస్తూ ఉంటారు, ప్రజలు దాన్ని డిఫైన్ చేస్తూ ఉంటారు. అలాగే జనసేన పార్టీకి బలం ఉందా లేదా, బలాన్ని ఏ విధంగా వాడుకోవాలని, లేదా జాతీయ పార్టీ మా బీజేపీ చెప్తే ఆగిపోయిందంటే మాకు సంతోషం ఏంటంటే పవన్ గారు లేదా టీడీపీ నాయకత్వం బీజేపీ కూడా సూపర్ సింక్ లో ఉందని ఒప్పుకోకున్నారు. వేళ మీ నోట్లతోనే అంటే ఇక్కడ ఈ డిబేట్ లో పురుషోత్తం రెడ్డి గారు చెప్తూనే మంచి మాట చెప్పారు. అంటే కానీ వీని ఒప్పుకోవట్లేదు. చూడండి, అది మాకు బలాలు లేవు అంటే ఉన్న బలం ప్రతి బలాన్ని కూడగొట్టి 3 అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ విత్ ట్రిపుల్ పవర్ ఇన్ ఏపీ, ఈ 3 కలిస్తేనే ఏది మామూలుగా చిన్న మెజార్టీలో రావుంది. ఎక్కువ మెజార్టీలు అంటే 100, 1000, 10,000 రావాల్సిన చోట 30,000, 40,000, 50,000 వెళ్ళి అంటే ముగ్గురు కలవడం వల్ల మరి కాస్త బలం చేకూరుతుంది. ఆ బలాన్ని కూడగట్టుకునే వెళ్తారేమో, ఎదురు చూద్దాం అన్న నేనేం డిసైడ్ చేయలేదండి ఈవేళ. సరే, ఇంత నెక్స్ట్ మీకు వచ్చేస్తే ప్రతిపక్ష పార్టీగా ఉత్కంఠత అన్నారు, కానీ నాకు తెలిసి వాళ్ళకి అంత ఉత్కంఠత అయితే నాకేం కనపట్లేదండి. చాలా ప్రశాంతంగా ఉన్నారు. అయితే ఒక 2 అధికార ప్రతినిధులు వదులుతారు. వాళ్ళు ఏదో అంటే ఎక్స్ మినిస్టర్స్ అయితే కొంచెం ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. కింద స్థాయి ప్రతినిధి అయితే మరీ ఘోరంగా మాట్లాడతారు. ఏమి పడితే అది వాళ్ళ వదిలే మాట తప్పితే నాకు తెలిసి జగన్ గారు ప్రజల కోసం వారి ప్రతిపక్ష స్థానం అని మీరు అంటున్నారు, కానీ ప్రతిపక్ష స్థానం సభలో ప్రతిపక్ష స్థానం ఇవ్వాలని ఆయన పట్టుపడతారేమో, అది ఇస్తేనే కానీ నేను రానని అంటారేమో. కానీ ఉందాక నేను ఇక్కడ ఎమ్మెల్యేని, నా కోసం ఇన్ని స్థానాలు ఉన్నాయి, మా 11 మనకి ప్రజల తరపున ఎన్నుకున్నారు కాబట్టి లోపలికి వెళ్తే ప్రజల కోసం మనకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తే రాష్ట్రం అంతా వినిపిస్తుంది అనే భావన ఆయనకున్నట్టయితే నాకు కనపట్లేదండి. ఇంకొక మాట ఏంటంటే ఖచ్చితంగా కూడా ప్రతిపక్షం అన్ని చోట్ల ఉంటేనే ఏ రాష్ట్రానికైనా దేశానికైనా కూడా మంచిది. ప్రొవైడెడ్ కన్స్ట్రక్టివ్ గా ఈవేళ ఇక్కడ ఏమన్నా ఒక ఎయిర్పోర్ట్ ఏమైనా వస్తుందంటే, లేకపోతే ఇక్కడ అమరావతి మొన్నటిదాకా ఆయన వద్దన్నారు, ఏదో మావిగన్ అన్నారు, సరే నేను అందులోకి వెళ్ళలేదు. మొన్న సీడ్ యాక్సెస్ రోడ్డు మీద అందంగా అక్కడ బ్రిడ్జిలు పండి అక్కడ ఎమ్మెల్సీ బిల్డింగ్లు కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇంకా ఏమన్నా కావాలంటే మీరు దానికోసం కన్స్ట్రక్టివ్ గా ఇవ్వండి. ఇంకా మంచి నేనే మొన్న ఒక డిబేట్ లో చెప్పానండి, భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుందంటే వైజాగ్ లో ఉన్న అన్ని ఫ్లైఓవర్లు కూడా ఇంకా ఫాస్ట్ గా అవుతాయి, వైజాగ్ ప్రజలకు కూడా ఫాస్ట్ గా మూవ్మెంట్ అవుతుంది. ఇలా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడితే ఇంకా త్వరగా వచ్చేస్తే బాగుండాలి ఐడియాస్ ఇవ్వాలనేది నేనే చెప్తా ఉన్నాను. పాజిటివ్ వేలో చెప్పాలని. అలాగే దీనికి కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు పడుతుందంటే దాని కనెక్టివిటీ పెరుగుతుంటే మనకున్న క్యాపిటల్ ని ఓన్ చేసుకుని అది పెరగాలని మనం చూడాలి, అన్ని వైపుల నుంచి పెట్టుబడులు రావాలని చూడాలి. అంతేగాని ఉన్న రోడ్లు ఆపకుండా ఒక రోజు ఒక రైతుని తీసుకొచ్చి మేము ఇక్కడ ఆపేస్తాం, నెక్స్ట్ డే అదే రైతు వచ్చి నేను ఇచ్చేస్తానంటే తుసుకుమనిపోతున్నాయి ఆయన చేసే వ్యవహారాలన్నీ కూడా. ఈవేళ కూడా తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ వేళ మా సత్యకుమార్ గారు నర్సాపురంలో 500 వెహికల్స్ ఓపెన్ చేశారు. నర్సపేట. ఇప్పుడు ఇదే ఆరోగ్యశ్రీ కోసం 2,000 పైచిలకు కోట్లు కట్టకుండా వదిలేస్తే దాన్ని నెలకింతనో లేదా క్వార్టర్ కింతనో ఇప్పుడు దాకా సగం పైన ఇంకొక 1000 కోట్లు యాడ్ అయినా 3,000 కోట్లు దాటేయకుండా ఇప్పుడు సగం పైనే కట్టి చాలా జాగ్రత్తగా పొదుపుగా నడిపిస్తుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇవన్నీ వీటి మీద మీకు ఏమన్నా పాజిటివ్ గా సజెస్ట్ చేయండి, డెఫినెట్ గా దానికి మేము స్వీకరిస్తాం. ఇంకా ప్రజల కోసం కలిసి పని ఏమైనా చేద్దామంటే కూడా మేము సిద్ధం. రైట్. గాదే గారు, ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వారి 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు కదా,
ఉమ్. లేదండి ఇప్పుడు ఏదో సామెతల్లో పాత పెద్దలు ఊరకనే పెట్టాల కొన్ని సామెతలు ఎందుకోసమే పెట్టారో అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ అడిగారు, అడగటంలో తప్పు లేదు. ఉన్నది ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీనే, అపోజిషన్ లో ఉన్నది. సో వాళ్ళు కన్సిడర్ చేయమన్నారు. అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఏదో కుదరదని చెప్పారు. ఏమవుతుంది అంటే అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, వెళ్ళి మాట్లాడొచ్చు కదా వచ్చేదాకా. అంతేగాని నాకు ఇస్తేనే నేను వస్తాను అంటే హౌ పార్టీస్. ఇప్పుడు అన్నాడు చూపుడు అన్న కూడా ఎమ్మెల్సీ చేశాడు, చట్టసభలోకి వెళ్ళి మాట్లాడొచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి రూల్స్ తెలుసు, రెగ్యులేషన్స్ తెలుసు. నేనేమంటానంటే మీరు ఉన్నది ఒకటే, మళ్ళా చెప్తాను, ఉన్నది ఒకటే కాబట్టి మీరే అపోజిషన్, కాదనేది ఏమి దాంట్లో లేదు. కానీ అసెంబ్లీ పరంగా హోదా అనేది, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే కదా. మనం కొన్ని పెట్టుకున్నాం కదా, మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు అట్లా ఫాలో అవ్వాల్సిందే కదా ఎవరైనా. ఇస్తే ఏంటి, ఇస్తేనే నోట్లోంచి మాట వస్తుందా? అంతేగా. ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడు అని అసెంబ్లీలో రాస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నోట్లో నుంచి కానీ, లేదంటే రిమైనింగ్ 10 మంది నోట్లో నుంచి కానీ మాటలు వస్తాయా? వాళ్ళు అక్కడ ఏదంటారు ఆ సీట్లో కూర్చోగలుగుతారా? లేదంటే కూర్చొని వచ్చే ఆ కుర్చీ ఏమన్నా నెట్టేస్తుంటదా? సినిమాల్లో చూపుతున్నట్టుగా మనకి కుర్చీని ఏమన్నా నెట్టేస్తుందా? మీకు లేదు వెళ్ళిపోండి అని కుర్చీ ఏమన్నా ఉంటుందా? హాస్యాస్పదం కదా. మేమేమంటామంటే ప్రతిపక్ష పత్ర పోషించాలి. ఇప్పుడు మాకేముంది అని గతంలో మేము తిరిగాం రోడ్లు అంటప్పుడే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలను ఎదుర్కొన్నాం. అప్పుడు మాకేమైనా ఉందా? ఏం లేదు కదా అన్నట్టుగా. సింగిల్ సీట్ కూడా లేదు. ఓకే కంక్లూజన్ తిరిగాం కదా. ఇవాళ కూడా వాళ్ళు వచ్చి మాట్లాడారు కదా ప్రజల తరఫున. ప్రజల గొంతు కంటే ప్రతిపక్షం అంటేనే ప్రజల గొంతుక. వాళ్ళ గొంతు మీరు అసెంబ్లీలో నొక్కేస్తుంటే వారు ఏం మాట్లాడతారు? ఇంకా నొక్కారు కదండి, వాళ్ళు మాట్లాడుతున్నారా? వాళ్ళకు టైం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇస్తారు కదా. మొదటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఆయన చూసి హేళనగా నవ్వినటువంటి వీడియోలు చూడలేదా మనం సోషల్ మీడియా అంతా? అంటే అంత చులకనగా చేసి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా హేళన చేయటం అనేది అసెంబ్లీలో అది వాళ్ళు ఏ విధంగా తట్టుకోగలుగుతారండి? ఏమి హేళన చేశారు బ్రహ్మనాయుడు గారు? చూపించండి అక్కడ ఏమి హేళన చేశారు. వీడియోలు పంపిస్తా. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎంతో హేళనగా వారు నవ్వినటువంటి అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ అనమాట ఆ ఇన్సిడెంట్. అట్లా కదండి, ఆయనకి నవ్వొచ్చు ఉంటుంది, నవ్వాడు. నవ్వితే సార్ సాధారణంగా నవ్వటం వేరు, ఇలా చూసి జూపూడి గారిని చూపిస్తూ నవ్వటం వేరు. నవ్వటానికి కూడా రెండు అర్థాలు ఉంటాయండి. నో నేను చెప్తానండి, 2 అర్థాలు ఉండొచ్చు, 4 అర్థాలు ఉండొచ్చు. అంటే ఒక వ్యక్తి ఎవడో ఎదుటాడు నవ్వుతున్నాడు అని చెప్పేసి చిన్నపోయేటటువంటి అంత చిన్న పర్సనాలిటీనా జగన్మోహన్ రెడ్డి గారిది? వాళ్ళు చెప్తారు కదా సింహము మగవాడిని. ఎదుటాడు నవ్వంగానే ఆ మగతనం పోయింది, సింహం పోయిందా? నాకు అర్థం అట్లా మీరు చెప్పేది ఎందుకు మాట్లాడతారు? మరి 151 మంది ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఏ రకంగా అసెంబ్లీ సెషన్స్ పెట్టుకోవటం దేనికోసం పెట్టుకున్నారు? ఏమేమి మాట్లాడారు? మర్చిపోయారా? అది కాదు కదా. రాజకీయాల్లోకి వచ్చింది మనం రాజకీయ నాయకుడు అని చెప్తున్నాం, ప్రజల కోసం వచ్చామని చెప్తున్నాం, ఈ రాష్ట్రం కోసం వచ్చారని చెప్తున్నాం. ఎవడో ఆటలు ఒక నవ్వుతే ఆ నవ్వును పట్టుకుని వాళ్ళు నవ్వారు, వీళ్ళు గేలు చేస్తున్నారు. చిన్నపిల్లలా ఉంటదండి అది, చిన్నపిల్లలా ఉంటుంది. అంటే దీని మీద అంటే గాదన్న పార్లమెంటరీ ట్రెడిషనల్ పాలిటిక్స్ని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే మేము మా పార్టీగా మేము తీసుకున్న నిర్ణయాన్ని చెప్పే ముందు ఇందాక సోదరులు నేను ఇందాక మీకు మాటలోనే చెప్పాను, ఈ ఆర్టికల్ని సండే నాడు వచ్చినట్టు ఆర్టికల్ని ఆర్ఎస్ఎస్సి మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీని దృష్టిలో పెట్టుకొని చేసినవి అన్న అభిప్రాయం ఏర్పడింది. ప్రస్తుత రాజకీయాల్లో బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీ అయితే ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాల చేతుల్లోకి ఆ పార్టీ నాయకత్వం వెళ్ళిన తర్వాత అదొక జాతీయ స్థాయి ప్రాంతీయ పార్టీగా మారిపోయిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. ఓకే, అంటే ఇది నేను నా సొంత కవిత్వం కాదు, అదేలేండి. ఇలాంటి అభిప్రాయాన్ని అంటే వాళ్ళు అతను కూడా రైటర్ ఏం చెప్తున్నాడంటే, ఆ ఎడిటర్ ఏం చెప్తున్నాడంటే, ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే నేషనల్ పార్టీస్ ఈ లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. పేరుకి జాతీయ పార్టీలుగా ఉన్నప్పుడు కూడా ఒకరిద్దరు మాత్రమే సెంట్రిక్గా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటప్పుడు నిర్ణయాలు ఎలా ఉంటాయి
దట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్, వాళ్ళు చెక్ చేసుకోండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలోకి వెళ్తుందా లేదా అనేది ప్రధాన జనంలో కూడా ఉన్నటువంటి చర్చ. దాని మీద గాదన్న మాట్లాడతారు, తర్వాత పెద్దలు ఎవరైనా కూడా మాట్లాడచ్చు. బట్ ఆ రాజకీయ పార్టీ అధినాయకుడు రాజకీయ పార్టీగా పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పటిదాకా అసెంబ్లీకి ఖచ్చితంగా అటెండ్ కాం. ఓకే, ఇదేంటిది ఇంత మూర్ఖంగా మీరున్నారు, అసెంబ్లీకి అటెండ్ అయితేనే కదా, అసెంబ్లీలో తిట్టించుకుంటేనే కదా బయట పోయి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మీరు కన్నీళ్ళు పెట్టి ఏడిస్తే కదా మీకు సింపతి వచ్చేది అని ఒక వర్షన్ మీరు తీసుకోవచ్చు. అది ఆటోమేటిక్ తీసుకుంటారు కదా. కానీ అలాంటి సింపతిని మేము తీసుకోదలుచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు గాదని ఇందాక అన్నాడు కదా, ఒక సింహంగా ఒక మొగోడిగా అలాంటి సింపతిని తీసుకోదలుచుకోవాలి. రెండవది, ప్రతిపక్ష హోదా గెలిచిన రాజకీయ పార్టీలు ఇస్తే వచ్చేది కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషను భారత రాజ్యాంగాన్ని చూసుకున్నట్లయితే, పార్లమెంటరీ సిస్టాన్ని చూసుకున్నట్లయితే, పార్లమెంటరీ సిస్టంలో అసెంబ్లీ లేకపోతే లోక్సభ రాజ్యసభ రూల్ బుక్స్ను చూసుకున్నట్లయితే ఏదో వీళ్ళు ఇస్తే తీసుకునేది కాదు అది. లేకపోతే వీళ్ళకి తెలిసినట్టుగా కొంత తెలిసి కొంత తెలియనట్టుగా 10% ఓట్లు రావాలి, ఇది కాదస్. అక్కడ ఆ సన్నివేశంలో ఆ రాజకీయ పార్టీని అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎలా ట్రీట్ చేస్తుంది, తగ్గచ్చు. ఒక దశలో ఆంధ్రప్రదేశ్లో 26 వచ్చాయి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. బట్ దే హ్యావ్ గివన్ అపోజిషన్ హోదా, యాక్సెప్ట్ చేశారు. మేము యాక్సెప్ట్ చేయం, మీకు ఆ నంబర్ లేదు అన్నప్పుడు మా డెసిషన్ మేము తీసుకుంటాం. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండే వారానికి 2 గంటల ప్రెస్ మీట్ పెడితేనే సమాధానం చెప్పలేక తల్లడిల్లిపోతున్నాడు. మీరు అసెంబ్లీలోకి వస్తే స్పీకరు మా మీద కన్నేసి ఉన్నాడు. మీ స్పీకర్ ఎలాంటి వాడు, ఏం మాట్లాడాడు గతంలో చెప్తున్నా. డిప్యూటీ స్పీకర్, అదే డెప్త్ పోకూడదు, పెరిపెరలోనే మాట్లాడదాం. డిప్యూటీ స్పీకర్ ఎలాంటి వాళ్ళు, ఏం చేయాలనుకుంటున్నారు? సో వీటన్ని దృష్ట్యా మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. అంటే వాళ్ళకి భయపడి కాదు, మా వాయిస్ అంటే ఇక్కడ గతంలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వాళ్ళు మీ అధినేత మీద విపరీతమైనటువంటి ద్వేషంతో ఉన్నారనేది వాళ్ళ ఆక్రోశం వాళ్ళకు ఉంది, వాళ్ళ అనరాని మాటలు వాళ్ళు అన్నారు. సో ఇప్పుడు ఆయన వస్తే ఆయన్ని పూర్తిగా డిఫేమ్ చేయాలి అనే కాన్సెప్ట్ లో ఉన్నారనేది మీ అభిప్రాయం. వాళ్ళు చేస్తారు కూడా, చేస్తారు, అందుకనే రావట్లేదు. డిఫేమ్ చేస్తారు, ఇంకో గబక్కను వచ్చి పైన పడచ్చు, ఏమైనా జరగచ్చు. అసెంబ్లీలో ఏమైనా జరగదు. ఎవరు పడతారు సార్? అవతల ఉన్నటువంటి వాళ్ళు, పక్క ఎమ్మెల్యేలా? అంటే జగన్ గారి మీద దాడి చేస్తారు వాళ్ళు? చేయొచ్చు, చేయకూడదని ఏముంటుంది? ఏంటి అలాంటి సన్నివేశాన్ని, రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ మీద పడినట్టు అన్నట్టుగా మాట్లాడతారు. అలాంటి సన్నివేశాన్ని క్రియేట్ చేయడం కోసం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మేము రాజకీయ పార్టీగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దాన్ని మీరు అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీకి వస్తేనే కదా ప్రజా సమస్యలు మేము అనేకమైన ప్లాట్ఫామ్స్లో ఉద్యమాల ద్వారా, ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రెస్ మీట్ల ద్వారా లేకపోతే ప్రజల్లోకి వెళ్ళి చెప్పదలుచుకున్నాం. ఈ రోజుకున్నటువంటి డెసిషన్ అది. అసలు కౌన్సిల్కి వెళ్తున్నాం కదా, కౌన్సిల్కి అన్నా చూపడన్నా ఒక మాట, రేపు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవ్వబోతున్నారు, తీసుకుంటారా లేదా? చూద్దాం డెసిషన్ ఎలా తీసుకుంటాం, డెసిషన్ తీసుకుంటాం కదా. మీరు వద్దంటే ఆ 11 క్వార్టర్స్ కూడా వాళ్ళే తీసుకుంటారు, చెప్పండి. ఆ డెసిషన్ కాదంటే సార్ అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందండి? అక్కడ అధినాయకుడు ఒక శాసనం ఇచ్చాడంటే ఆ శాసనం మీద వెళ్తుంది. కానీ మనం అడిగే ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం ఉండవు. ఆయన కూడా నిమిత్త మాత్రుడు. అంటే ఇక్కడ నాయకులు, వారు చాలా సీనియర్ నాయకులు, అద్భుతమైన రాజకీయ అనుభవం ఉంది. కాకపోతే దాన్ని వాడుకోవడం కానీ లేకపోతే వారికి స్వేచ్ఛ కానీ అక్కడ ఉండదు, అన్ఫార్చునేట్లీ. రైట్ వన్ వర్డ్ కంక్లూజన్ సార్ జూపిడి గారు. సరే, సో ఈ సన్నివేశంలో మేము గాదన్న కొత్తది వేసాడు, కౌన్సిల్ క్వార్టర్స్ తీసుకుంటారు లేదు. మీరు తీసుకోపోతే మీ మీద, మీ 11 మంది మీద ఓడిపోయిన క్యాండిడేట్స్ ఇన్ఛార్జ్ వాళ్ళు తీసుకుంటారేమో. లేదు, అలా ఇవ్వడానికి వీలు కాదు కదా. తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, ఆ డెసిషన్ కూడా వస్తాం. అయితే ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ ఏంటంటే అసెంబ్లీకి మా ఎమ్మెల్యేలు కానీ ఎవరు అటెండ్ కారు. క్లియరింగ్ 3 సంవత్సరాలు కారు ఇప్పటిదాకా, ఈ రోజు వరకు అది డెసిషన్. మారొచ్చు చెప్పలేము,
చెప్పలేం. అంటే సిచ్యువేషన్ బట్టి మేము డెసిషన్ మార్చుకుంటాం. ఓకే డైనమిక్స్ ని మార్చకపోతే రాజకీయ పార్టీ నాయకత్వ లక్షణాలు లేనట్లే. ఎగ్జాక్ట్లీ. సో we used to polarize the things and we used to change the dynamics. Okay. మారుస్తాం. Okay. ఎలా ఆ రోజుకి మాకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని, ఈ రోజు మీరు గెలిచినంత శక్తి సామర్థ్యంలో ఈ రోజు కూటమి లేదు కదా 2 సంవత్సరాల తర్వాత. మీరు ఎట్లా చెప్తారు లేదని? మీరు ఎట్లా చెప్తారు? ప్రజలు చెప్తున్నారు కదా. ఇది అప్పుడే 2 ఏళ్ళకి చెప్పేస్తారు. మా ఉద్యమాలకి ప్రజలు చూపించే ఆ ఆదరణ ఏదైతే ఉందో మీ పట్ల ఆదరణ లేదనేది కూటమి పట్ల అనేది కనపడతా ఉంది. కనపడుతున్నప్పుడు మేము బేరీ చేసుకుంటాం. ఓకే ఓకే పురుషోత్తమ రెడ్డి గారు, సో వైసీపీ అసెంబ్లీకి వస్తే బాగుంటుంది కదా, డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నటువంటి ఆ పార్టీ శ్రేణులు ఆ శాసనసభ్యులు అసెంబ్లీలో గలమెత్తితే రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి వైపుకి చూసేటువంటి అవకాశం ఉంటుంది కదా, ఎందుకు వారు కోల్పోతున్నారు సార్? రమణ గారు 2-3 అంశాలు. వ్యక్తిగతంగా నేనైతే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇకపోయినా, అవమానించినా అవమానించకపోయినా, మైక్ అసలు ఇవ్వకపోయినా అసెంబ్లీకి అయితే ఒక రాజకీయ పార్టీ లేదా రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎమ్మెల్యే పోవాలి. వాళ్ళు ఏమి ఈకపోయినా, చివరికి మైక్ గడి ఈకపోయినా పోవాలి. ఇస్తే మాట్లాడాలి, ఈకపోతే వాకౌట్ చేసేసి బయట మాట్లాడాలి. ఇది నా జనరల్ ఒపీనియన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా చేయాలని కోరుకుంటాం. వ్యక్తిగతంగా ఒక అనలిస్ట్గా నాకు అర్థమైనంత మేరకు జగన్ గారు వారి నాయకత్వంలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోరు. ఈ రోజు అంటే నేను చెప్పినట్టు చెప్పడానికి జూపూడి గారికి కుదరదు, ఎందుకంటే పార్టీ ప్రతినిధి కాబట్టి. నేను అట్లా అనుకున్నాను, మళ్ళీ అట్లా మార్చుకున్నారని నేను మార్చుకోవచ్చు నా మాటని, ఆయన అట్లా మార్చుకోలేడు కదా. పాయింట్ ఏంటంటే ఇంకా జరిగేది జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండగా ఇంకో 3 అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఇది కాకుండా శీతాకాల సమావేశాలు మార్చి మళ్ళీ 1 ఆగస్టు మళ్ళీ ఆయన పాదయాత్రకి వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ ఇయర్. కాబట్టి మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రి గాని అసెంబ్లీకి వస్తాడు. పాయింట్ ఏంటంటే కాదా ఆ మాట జగన్ గారు అసెంబ్లీకి పాదయాత్రకు ముందు వచ్చి వారు కూడా ఒక శపథం చేసి వెళ్తే అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకు ఇప్పుడు పాయింట్ ఇప్పుడు శపథం చేయట్లేదు, రోజు చేస్తున్నాడు. సమస్య అది కాదు. మేము కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతుంది, మళ్ళీ వస్తాం, మీ సంగతి తెలుస్తా ఉంటున్నారు కదా. కాబట్టి రోజు శబ్దాలు చేస్తున్నారు, చేయకుండా ఏముంది. పాయింట్ ఏంటంటే జగన్ గారు వెళ్లే అవకాశం లేదు. శాసన మండలి వెళ్తారు, బికాస్ ఆఫ్ వాళ్ళకి ఒక ఫోర్స్ ఉంది, గట్టిగా మాట్లాడడానికి స్కోప్ ఉంది, నిలదీయడానికి ఒక సంఖ్య ఉంది. అంటే ఇక్కడ సంఖ్య కనిపిస్తా ఉంది. ప్రతిపక్ష హోదానా కాదో కూడా కాదు. అధికార పార్టీ సరైన సమాధానం చెప్పకపోయినా అటాకింగ్ మోడ్ లో, అంటే కొడతారని కాదు, ఒక అటాకింగ్ మోడ్ లో వచ్చినా కొంచెం ఎదుర్కోవడానికి, గట్టిగా మాట్లాడడానికి ఒక మినిమం సంఖ్య లేదు. కాబట్టి శాసన మండలిలో ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నారు, శాసనసభలో లేదు కాబట్టి మాట్లాడలేదు, పోవట్లేదు. వాళ్ళ అంచనా, వాళ్ళ అసెస్మెంట్, వాళ్ళ ఆలోచనలు అట్లున్నాయి. ఇది నెంబర్ 1. అయితే వైసీపీ ఎప్పుడు భయపడుతుంది, లేదా ఒక రాజకీయ పార్టీ పోని పార్టీ ఎప్పుడు డిఫెన్స్ లో పడి మేము పోకపోతే కుదరదు అనుకుంటుందంటే, ప్రజల నుంచి ఈ అసెంబ్లీ సమావేశానికి ఈ పార్టీ పోకపోవడం వల్ల మేము నష్టపోయినాము, పోయుంటే బాగుండేదనే భావన వస్తే అప్పుడు ఏ పార్టీ అయినా భయపడుతుంది. ప్రజలకే కదా అల్టిమేట్గా ఏ పార్టీ అయినా భయపడుతుంది. ఇక్కడ ఆ పరిస్థితి రాదు. ఎందుకు రాదు అంటే శాసనసభలో ఉపన్యాసాలు ఎట్లా జరిగితే మనకు తెలుసు కదా. చంద్రబాబు గారు అయినా ఇంకోరని ఏం మాట్లాడతారు, ఆయన ఉపన్యాసం శాసనసభ నుంచి మాట్లాడతాడు. జగన్ గారు మరుసటి రోజు ప్రెస్ మీట్ లో ఆయన ఉపన్యాసం చెప్తారు. 2 ఉపన్యాసాలే కదా. కాబట్టి శాసనసభ పోకపోవడం వల్ల ఏదో నష్టం జరిగిందని ప్రజలు అనుకునే పరిస్థితి రావాలి. ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం మా ఎమ్మెల్యే అసెంబ్లీలో అడిగితే ప్రతిపక్షమా అధికార పార్టీ తేడా లేకుండా మార్పులు వస్తాయి, భయపడతారు, అధికారులు భయపడతారు. ఈ రోజు అది లేదు. గెలిచిన పార్టీ తను అనుకుని తను చేస్తుంది. తను జనరల్ గా బహిరంగ సభలో చెప్పే ఉపన్యాసాలు అసెంబ్లీలో చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు బహిరంగ సభలో ఉపన్యాసం చెప్పేవారు, ఇప్పుడు అసెంబ్లీలో చెప్తున్నారు. ఏడైనా ఒక ఉపన్యాసమే కదా. ఆ పరిస్థితికి అసెంబ్లీని అధికార పార్టీలు తీసుకొస్తున్నాయి. కాబట్టి ఏముంది, ఆడ చంద్రబాబు గారు ఉపన్యాసం, మరుసటి రోజు జగన్ గారు బయట మాట్లాడతాడు. బయట మాట్లాడిన జగన్ గారు ఉపన్యాసానికి ఇంకొక 10 రోజులు వాళ్ళు తిడతారు అసెంబ్లీలో. ఇంకా జగన్ గారు ఉన్నట్టే కదా అసెంబ్లీలో. కాబట్టి జగన్ నామస్మరణ లోపల బయట జరుగుతా ఉంది కదా. ఈ జరిగితే ఉంది. కాబట్టి వైసీపీ దీనికి ఏదో కంగారు పడిపోదు. కంగారు పట్టే ప్రయత్నం కూడా అధికార పార్టీ అసెంబ్లీ నడిపే తీరులో మార్పు రాదు. కాబట్టి నేను అనుకుంటుంది పోరు. ఇంకా జరిగేది 3 అసెంబ్లీలే. జగన్ గారు పాదయాత్రకి వెళ్ళిపోతుంది. కాబట్టి నాకు తెలిసి వైసీపీ అనుకున్నట్టు గెలిస్తే ముఖ్యమంత్రి హోదాలో వస్తారు. రైట్, ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు జూపూడి ప్రభాకర్ గారు, మైకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి గారు, గాది వెంకటేశ్వర గారు, రామ్ కుమార్ గారు, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తున్నామండి రాజ్ న్యూస్.